అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఏలైనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములో వాడిపోవును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనములు. గడ్డి దాని పువ్వు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. సూర్యుడు ఉదయించినప్పుడు ఆ వేడిమికి వడగాలికి వాడిపోయి పువ్వు రాలిపోతుంది, గడ్డి ఎండిపోతుంది. ధనవంతులు కావడానికి ప్రయాసపడుచున్న వారు కూడా ఇదే ప్రయత్నంలో వాడిపోతారు. గడ్డి పువ్వు స్వరూపము ఎలాగో మారిపోతుందో వీరి సౌందర్యము కూడా అలాగే వాడిపోతుంది. ఎందుకంటే దివారాత్రములు తమ సంపాదన మీదే తమ దృష్టిని పెట్టి తమ శరీరమును మనసును నలుగగొట్టుకుంటారు. ఈ ప్రయాసంలో వాడిపోతారు. ఏ సేవకుడును 2 యజమానులను సేవించలేడు. అలాగే దేవుని ధనమును సేవించలేడు. దేవుని ఆయన వాక్యమును ప్రేమించేవారు మాత్రమే వాడిపోక దేవుని సౌందర్యము కలిగి ఈ లోకంలో జీవిస్తారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరం దేవుని వేడుకుందాము. ధనవంతుడవై ఉండియు ఈ లోకములోనికి దరిద్రుడిగా వచ్చిన ప్రభువా, మీకు వందనములు. ధనమును ప్రేమించి గడ్డి వలె వాడిపోక మిమ్ములనే ప్రేమించి మీలో శాశ్వత కాలము జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.